మీ మాటలు తండ్రి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. ఏ మాటలైతే మీరు మా కొరకు సిద్ధపరిచారో వాటిని జాగ్రత్తగా విని గ్రహించుటకు నాయనా మా మనస్సులను నాయనా సిద్ధపరచుకొనగలుగుట కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. జరుగుతున్నటువంటి ఒకరోజు లేఖనాల పరిశోధన సదస్సుకు ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసినటువంటి దైవజనులు ఉపేంద్రన్నయ్య గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకును, వాక్యం పట్ల ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేసినటువంటి ఈ లేఖనాల పరిశోధన సదస్సులో నిర్ణయింపబడినటువంటి ఒక చక్కని అంశాన్ని మనం ఈ సమయంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకోబోయేటువంటి అంశం పేరు ప్రభు శిక్షలో ప్రేమ ఉంటుందా? ప్రభు శిక్షలో ప్రేమ ఉంటుందా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాలకు అనేక రకాలైనటువంటి శిక్షా స్మృతులు ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారికి విధించేటువంటి శిక్షలు అవి ఎలా ఉంటాయన్నప్పుడు, ఒక దొంగతనం చేశారనుకోండి, చేసినటువంటి దొంగతనానికి ఒక దేశంలో ఒక 4 రోజులు జైల్లో పెట్టి విడిచిపెడితే, కొన్ని దేశాల్లో అయితే నెలల తరబడి పెడతారు. మరి కొన్ని చోట్ల ఎలాంటి పరిస్థితి ఉంటుందన్నప్పుడు ఏమండి, చేతి వేళ్ళు కూడా నరికేసేటువంటి శిక్షలు కూడా లేకపోలేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి మన శిక్షాస్మృతి ప్రకారంగా, అంటే మన దగ్గర చేసినటువంటి నేరాలకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి అన్నప్పుడు ఏమండి, అత్యాచారం అనేది చేస్తే దానికి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష. ఇక ఇవి దేశంలో విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్నటువంటివి ఏంటన్నప్పుడు మైనరు బాలికలపై కూడా అత్యాచారాలు చేయడం. ఇక ఇవన్నీ పెరిగిపోతుంటే దేశంలో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వాలు ఆలోచనలు పడిపోయాయి. ఏంటి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని కఠినమైన శిక్షలు తీసుకురావాలి అన్న ఆలోచనతో ఫోక్సో చట్టం అనేది ఒకటి తీసుకొని వచ్చారు. దానిని అమలు చేస్తేనైనా మనుషుల్లో కొంచెం ఆ నేరం చేయడానికి భయపడే లక్షణం వస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఎన్ని చేసినా మనుషుల్లో మాత్రం మార్పు రాకపోగా రోజు రోజుకి నేరాలు అనేటివి పెరిగిపోతూనే ఉన్నాయి. వీటిని మనం చూస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటన్నప్పుడు, అసలు ఎందుకు ఆయా దేశాలు ఇవన్నీ అమలు చేస్తున్నాయి అన్నప్పుడు ముఖ్యంగా 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే, ఒకటి తప్పు చేసినటువంటి వ్యక్తి చేసిన తప్పు విషయంలో పడినటువంటి శిక్షను బట్టి తను ఆ శిక్షలు చేసినందుకు పశ్చాత్తాపడిపోయి మనసు మార్చుకోవాలి అనేది ఒకటైతే, రెండోది ఏంటన్నప్పుడు దాన్ని చూసినటువంటి వారికి భయం కలగాలి. భయం కలిగి, అమ్మో తప్పు చేస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుంది కనుక చేయకూడదు అన్న ఆలోచన రావాలి అని. వాస్తవానికి ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి దేశాలలోని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ విధానాన్ని ప్రపంచంలో మొట్టమొదటిగా అమలు చేసింది ఎవరు అన్నప్పుడు దేవుడు. ఎక్కడ ఆయన దీన్ని ప్రారంభించాడు అన్నప్పుడు ఏమంటే ఏదైనా తోటలోనే ప్రారంభించాడు. ఏమంటే ఏదైనా తోట అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? అవ్వ, ఆదాములు గుర్తొస్తారు. దేవుడు చక్కగానండి 6 దినాలు సృష్టి కార్యక్రమాన్ని చేశాడు. ఏదైనా తోట చేశాడు. ఏదైనా తోటలో అవ్వ, ఆదాములు పెట్టాడు. వారికి ఇచ్చిన పని ఏంటన్నప్పుడు ప్రారంభంలో, ఇదిగో చక్కగా చెట్టు ఫలాలను కోసుకొని తినండి, మీరు ఆనందంగా ఉండండి అని చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది కాకుండా మరొకటి చేశారు. ఏంటదన్నప్పుడు, ఇదిగో చెట్ల ఫలాలన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది, దానికి ఫలాలు ఉంటాయి, అవి మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పాడో చెయ్యవద్దని అదే చేశారు.
దేవుడు తినవద్దన్న పండ్లు తినడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడన్నప్పుడు వారికి శిక్ష వేశాడు. ఎందుకు వేశాడు శిక్ష అన్నప్పుడు పండ్లు తిన్నందుకు వేశాడా? పండ్లు తిన్నందుకు కాదు దేవుడు శిక్ష వేసింది, దేవుని ఆజ్ఞను వాళ్ళు మీరినందుకు వేశాడు. అంటే దేవుని మాటను మీరితే శిక్ష పడుతుంది అనే విషయం వాళ్ళకు అర్థం కావాలి. అలాగే రాబోయే తరాలు కూడా దీనిని చూసి నేర్చుకొని నా మాటను మీరకూడదు అన్న ఉద్దేశంతో దేవుడు ఆ పని చేశాడు. ఏమండి, మనిషి తప్పు చేసినప్పుడు ఈ శిక్షలు వేయడం అనేది దేవుడు ఏదైనా తోట దగ్గర నుంచి ప్రారంభించాడు, ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పటికీ కూడా అన్నప్పుడు ఇప్పటికీ కూడా ఏమంటే ప్రపంచ పరిస్థితులను మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇప్పుడు ఎలా అండి అది అమలవుతుంది అన్న ఆలోచన మీకు రావాలి. ఇప్పుడు ఎలా అమలవుతుందనంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా కాదా చెప్పండి. ప్రకృతి వైపరీత్యాలు అంటే ప్రకృతి క్రమంగా ఉంటే అంత బాగుంటుంది. ప్రకృతిలో ఏమంటే రావాల్సినటువంటి కాలాలు సమయానికి వస్తే బాగుంటుంది తప్ప అవి రావాల్సిన సమయానికి రాకుండా తేడాలు జరిగాయంటే ఇదిగో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని మనకు అర్థం కావాలి. అందులో ఇదిగో భయంకరమైనటువంటి తుఫాన్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తాకడం వలన ఎంతో నష్టం జరిగింది. ఆస్తి నష్టం కావచ్చు, పంట నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఇంతకీ ఆ తుఫాన్కి మన వాళ్ళు పెట్టినటువంటి పేరేంటన్నప్పుడు మీచాంగ్ అని పెట్టారు. ఏం చాంగ్? మిచాంగ్. ఏదో చింగ్చాంగ్ లాగా ఉంది కదా, మిచాంగ్ అని పేరు పెట్టారు. ఏమంటే తుఫాన్లకు పెట్టేటువంటి పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయండి. ఏమండి కత్రీనా అన్నారు, విల్మా అన్నారు, రీటా అన్నారు, ఏమండి హుదూద్ అన్నారు. ఎన్ని పేర్లు పెడుతున్నారు తుఫాన్లకు, చాలా రకాల పేర్లు పెడుతూనే ఉన్నారు. కానీ అసలు అవి ఎందుకు వస్తున్నాయి అని మాత్రం ఎవ్వరూ ఆలోచిస్తున్నట్లుగా మనకు కనిపించడం లేదు. ఇంతేనా అన్నప్పుడు ఇంతే కాదు. ఏమండి భూకంపాలు వస్తున్నాయా? ప్రపంచంలో వస్తున్నాయి భయంకరమైనటువంటి భూకంపాలు. కొన్ని దేశాల నుండి ఎప్పుడు భూకంపాల తాకిడి వలన ఎంతోమంది నిరాశ్రయులైపోతున్నారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది ఇల్లు లేక రోడ్డు పాలైపోతున్నారు అన్న వార్తలు మనం పేపర్లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము, మనం మీడియాలో కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకు వస్తున్నాయి ఈ భూకంపాలు? అంతేకాకుండా సముద్రాలు కూడా ఏమంటే వాటికి దేవుడు నియమించినటువంటి గట్టు ఏదైతే ఉందో అది దాటి ప్రజలు నివాసం చేస్తున్నటువంటి స్థలాలకు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి వాటికి పెట్టినటువంటి పేరంటే సునామీలు అండి అంటున్నారు. అంటే సునామీలు వస్తున్నాయి. సునామీలు భయంకరమైనటువంటి సునామీలు. 2004వ సంవత్సరంలో ఈ ప్రపంచంలో మరి ముఖ్యంగా మన భారతదేశ ప్రాంతంలో వచ్చినటువంటి అతిపెద్ద సునామీ అండి. దాని బారిన ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రం, తమిళనాడు, అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ ఏమండి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. భయంకరమైనటువంటి సునామీ రావడం వల్ల అప్పుడు లక్షల్లో చనిపోయారు. చనిపోయినటువంటి వారి శవాలను పూడ్చిపెట్టడానికి సమయం లేక వాటిని తీయడానికి ఇబ్బంది అయిపోయి సముద్రం ఒడ్డునే క్రేన్లతోటి, ప్రొక్లైన్లతోటి పెద్ద పెద్ద గుంటలు తీసేసి వాటిల్లోనే కప్పిపెట్టినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంటే ఎందుకు వస్తున్నాయి ఈ సునామీలు? అంతేకాకుండా అగ్నిపర్వతాలు ఇవన్నీ ఏంటన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు. వీటి ద్వారా మనుష్యులు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమందికి నష్టం జరుగుతుంది. ఏమండి ఇది ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఇదిగో దేవుని ఆజ్ఞను మీరడం వలన ఇలాంటివన్నీ మనుషుల మీదకి వస్తున్నాయని చెప్తున్నారు. బాగుంది, కానీ వచ్చేటువంటి వీటి బారిన దేవుని పిల్లలు కూడా పడుతున్నారు కదా. ఎంతోమంది దేవుని పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కదా. మరి వీరికి ఎందుకు ఇలాంటివి జరుగుతుంది అన్న ఆ ప్రశ్న మనలో వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు మరి మనకెందుకు జరుగుతుంది, దేవుని పిల్లలు అనుకుంటున్న వారికి ఎందుకు జరుగుతుందంటే ఏమంటే దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారే తప్ప నిజంగా దేవుని పిల్లలుగా బ్రతకడం లేదు. అది విషయం. ఏమంటే దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు ఎంతమంది దేవుని పిల్లలుగానే బ్రతుకుతున్నారన్నప్పుడు చాలా కష్టంగానే కనబడుతుంది మనకు. ఎందుకంటే ఏమంటే దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు, ఒకే సంఘంలో ఉంటారు, లేదంటే ఒకే క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటారు, కానీ ఒకటిగా మాత్రం ఉండరు. ఉన్నారా? ఈరోజు
ప్రపంచంలో సుమారు 400 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారని చెప్పుకోవడానికైతే చెప్పుకొని సంఖ్య ప్రకారంగా ఆనందపడుతున్నారు తప్ప, క్రీస్తును నమ్మి క్రైస్తవులని చెప్పుకుంటున్న వారందరూ కలిసి ఉంటున్నారా? ఉండటం లేదు. ఎవరి డినామినేషన్ వాళ్ళది, ఎవరి సంఘం వాళ్ళది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకే సంఘంలో ఉండి కూడా గ్రూపులు లేవండి. సంఘాల్లో గ్రూపులు ఎందుకు లేవు? పల్లె గ్రామాల్లో ఎలాగైతే ముఠాలు ఉంటాయో అలాంటి పరిస్థితి సంఘాల్లో కూడా ప్రస్తుతం కనబడుతుంది. పల్లె గ్రామాల్లో ఎలాంటి మూటలు ఉంటుంది? ఆమె శాంతమ్మ మూట అండి అంటారు. అంటే ఆమె కింద ఒక 20 మంది 30 మంది ఉంటారు. ఆమె నాటుకు తీసుకెళ్ళిపోద్ది, మిరపకాయలు కోయడానికి తీసుకెళ్ళిపోద్ది, పత్తి తీయడానికి తీసుకెళ్ళిపోద్ది. ఆమె మూట అనమాట అది. ఆ మూటలో ఉన్న వాళ్ళు ఇంకో మూటలోకి వెళ్ళరు. మళ్ళీ పరిస్థితి చూడండి ఎలా ఉందో. సంఘంలో కూడా ముఠాలు ఉన్నాయి. ఇది చాలా బాధాకరం. అలాగని ఇప్పుడు ఉందని చెప్పడానికి లేదండి. మొదటి శతాబ్దంలోనే ఒక చోట ఇలాంటి జాడ్యం అనేది కనబడుతున్నట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఎక్కడ కనబడుతుంది అన్నప్పుడు పౌలు గారు కొరింథీలకు పత్రిక రాస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడో, అక్కడ ఎలా ఉందో ఒకసారి కొరింథీ పత్రికకు మనం వెళ్ళి చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యము. ఉన్నటువంటి మీలో కొంతమంది ఎవరు వారని చెప్పుకుంటున్నారట. కొంతమంది ఇదిగో చూడండి ఎంత దారుణంగా ఉందంటే, పౌలు వాడని చెప్పుకుంటున్నారు, అపోల్లో వాడని చెప్పుకుంటున్నారు, కేఫా వాడని చెప్పుకుంటున్నారు, క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు. అంటే 4 గ్రూపులుగా మీలో ఉన్నటువంటి మనుషులు ఉన్నట్టుగా నా దృష్టికి వచ్చింది అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే ఒకే చోట ఉన్నప్పటికీ కూడా 4 గ్రూపులుగా మనుషులు ఉన్నారన్నప్పుడు ఉన్నారు. గ్రూపులు అనేది మంచి పద్ధతి అన్నప్పుడు మంచిది కాదది. అందుకే దేవుడు కొరింథీలో ఇలాంటి పరిస్థితి ఉందనే 4వ అధ్యాయం చివరి వచనంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ విషయంలో ఎలా ఆయన స్పందిస్తున్నాడో చూడండి ఒకసారి. ఆ మాట కూడా బాగుంటుంది. 4వ అధ్యాయము 21వ వచనం, మీరేం కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలని అంటున్నాడు. వాక్యం చెప్పేటువంటి సేవకుడు బెత్తం పట్టుకొని మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. సేవకుడు బెత్తం పట్టుకుంటాడా, బైబిల్ పట్టుకుంటాడా? చెప్పండి. బైబిల్ పట్టుకుంటాడు. ఎందుకు? ఆయన పని బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను బోధించడం. మరి వాక్యాన్ని చెప్పేటువంటి సేవకుడైనటువంటి పౌలు గారు బైబిల్ పట్టుకొని మీ యొద్దకు రావాలా అంటే బాగుండేది, కానీ బైబిల్ పట్టుకొని కాదు, కానీ బెత్తం పట్టుకొని మీ యొద్దకు రావాలని అంటున్నాడంటే అక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఏమైందన్నప్పుడు ఇదిగో గ్రూపులుగా ఉన్నారన్నమాట. ఆయన మనిషిగా ఉన్నటువంటి ఆయనే దీన్ని చూసి ఇంత కోపపడి బెత్తం పట్టుకుంటాను అంటున్నప్పుడు మరి దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? అందుకే ఇగో జరుగుతున్నటువంటి వీటన్నిటిలలో ఆయన పిల్లలను చెప్పుకుంటూ కూడా ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు కూడా అందులో నెట్టేస్తున్నాడు. వద్దు, అలా ఉండడం చాలా దారుణమైన పరిస్థితి. అది దేవుడికి నచ్చేది కాదు. అది దేవుడికి నచ్చేదిగా మనకు కనబడడం లేదండి. ఇంకా మనుషుల్లో ఏం కనబడుతుంది అన్నప్పుడు పక్షపాతం కూడా కనబడుతుంటుంది కదా. పక్షపాతం అంటే ఎలాంటి, వీళ్ళు నా వాళ్ళండి, వాళ్ళు నా వాళ్ళు కాదండి అంటారు. నీ వాళ్ళని నువ్వు ఎవరినైతే అనుకుంటావో వాళ్ళ విషయంలో నువ్వు ప్రవర్తించే విధానం ఒకలా ఉంటుంది. నీ వాళ్ళు కాదనుకున్నప్పుడు వాళ్ళ విషయంలో ప్రవర్తించే తీరు మరొకలా ఉంటుంది. అవునా కదా చెప్పండి? నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు చేసిన తప్పులు కప్పేసుకుంటాం. అదే మన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళు చేసే తప్పులు తీసుకెళ్ళి బజార్లో పెడతాం. ఇది న్యాయమా? ఇది సరైందా? దేవుడి లక్షణం అలాంటిది అని అన్నప్పుడు అలాంటిది కాదు. దేవుడు గురించి మాట్లాడుతుంటే బైబిల్లో ఎంత మంచి మాట రాయబడిందంటే, దేవుడు పక్షపాతి అని రాయబడిందా, పక్షపాతి కాడు అని రాయబడింది చెప్పండి? పక్షపాతి కాడు ఆయన పక్షపాతాన్ని ఎవరి విషయంలో కూడా ఎప్పుడు కూడా చూపించేవాడు కాదు. ఎప్పటికీ కూడా ఆ లక్షణం ఆయనలో కనిపించదు. అంటే పక్షపాతం లేనివాడండి దేవుడు. అందరినీ సమానంగానే చూస్తాడు. అందుకే అందరికీ సమానంగానే అన్నీ పడుతున్నాయి. వద్దండి. అంటే ఇలాంటి లక్షణాలు ఉండడాన్ని బట్టి దేవుడు దాంట్లోనికి మనుషులను తీసుకొని వెళ్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా దేవుడు ఎంత పక్షపాతం లేనివాడో తెలుసండి. ఆయనను ప్రేమించిన వారైనా సరే, ఆయన చేత ప్రేమను పొందుకున్న వారైనా సరే తప్పు చేస్తే విడిచిపెట్టేవాడు కాదండి.
విడిచిపెట్టేవాడు కాదు. ఏమంటే బైబిల్ను మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు దేవుడు అందరి విషయాల్లో ఏమంటే ఈయనంటే నాకు ఇష్టం అండి, ఈయన నా స్నేహితుడండి అని పదప్రయోగాలు చేసినట్టుగా మనకు కనబడదు. కానీ కొంతమంది విషయాల్లోనే దేవుడు ప్రత్యేకంగా ఈ మాటలు మాట్లాడినట్టుగా మనం చూడగలం. అందులో దావీదు విషయంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటాడు అన్నప్పుడు, ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే ఎందుకు ఆయనకి ఇష్టానుసారుడైన మనుష్యుడుగా దావీదు ఎంచబడ్డాడన్నప్పుడు, దావీదట దేవుడు ఉద్దేశాలన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి ఆయన ఆ ఉద్దేశాలన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చాడు. అందుకే దావీదును చూసినటువంటి దేవుడు, ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూడగలం. మరి దేవుడి చేతే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దావీదు సాక్ష్యం పొందుకున్నాడు, బాగుంది. అయితే ఒకానొక సందర్భంలో తప్పు చేశాడు దావీదు. చేశాడు. ఏ తప్పన్నప్పుడు, ఇదిగో అతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఊరియా భార్య పైన కన్ను వేశాడు. ఎవరు? దావీదు వేశాడు, ఆమెను అనుభవించాడు, ఆమె విషయంలో తప్పు చేశాడు. అంతటితో ఆగక ఊరియాని చంపించేశాడండి దావీదు. ఎంత దారుణం చెప్పండి. ఎవరితను? దేవుని చేత ఇష్టానుసారుడైన మనుష్యుడుగా పిలువబడినటువంటి వ్యక్తి. అలాగని ఇతనంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇతను చేసిన తప్పుని నేను కప్పేస్తానన్నాడా దేవుడు? అనలేదు. శిక్ష వేశాడు దావీదుకి. ఎలాంటి శిక్ష అన్నప్పుడు అండి, ప్రాణం ఒక్కసారి కత్తితో కోసి తీస్తే అది వేరు, కానీ అలాంటిది లేదు, అంతకు మించిన శిక్ష వేశాడండి. మానసికమైనటువంటి శిక్ష దావీదుకు దేవుడు వేశాడు. అంటే దేవుడికి పక్షపాతం లేదండి. అంటే ఆయనలో పక్షపాతం లేనప్పుడు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనలో కూడా ఏముండకూడదన్నమాట? పక్షపాతం ఉండకూడదు. న్యాయంగా ఉండాలి ప్రతి విషయంలో. అలాంటి న్యాయం మనిషి కనబడుతున్నట్టుగా మనం చూడలేని పరిస్థితి అండి ఈరోజు. కానీ ఇదిగో దేవుడి పిల్లలు అన్నప్పుడు ఆయనలో ఎలాంటి న్యాయం అయితే ఉందో అలాంటి న్యాయాన్ని చూపించే వారంగా మనం ఉండాలి. ఇంకా దేవుడు ఎంత 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 పక్షపాతం లేకుండా ఉంటాడన్నప్పుడు దావీదు విషయంలోనే కాదండి, బైబిల్ చరిత్రలో మనకు ప్రత్యేకంగా ఆయన జనాంగంగా పిలువబడినటువంటి ఒక జనాంగం మనకు కనబడుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు ఎవరు వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళే ఇశ్రాయేలీలు కదా. ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు తన జనాంగంగా చెప్పుకున్నట్టుగా కూడా మనం చూడగలం. వారి విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. వారిని కాపాడడానికి ఎన్నో చేశాడు దేవుడు. అంత చేసినటువంటి ఇశ్రాయేలుల జనాంగం విషయంలో కూడా ఎన్నో సందర్భాలలో వారు తప్పు చేసినప్పుడల్లా వారికి శిక్షలు వేసినట్టుగా కూడా మనకు బైబిల్లో కనబడుతుంటుంది. ఎన్నో సందర్భాల్లో శిక్ష వేశాడు. ఎన్నో సందర్భాల్లో శిక్ష వేశాడు. అన్ని సందర్భాలు చూసే సమయం మనకు లేదు కనుక ఈ సమయంలో ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా బైబిల్ తెరిచి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించేశాడు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఏం చేశారు? యెహోవా దృష్టికి దోషులుగా ఎంచబడ్డందుకు దేవుడు ఏం చేశాడు? 7 సంవత్సరాలు వీళ్ళని మిద్యానీయులకు అప్పగించేశాడు. మిద్యానీయులకు అప్పగించడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో, అలా అప్పగించిన తర్వాత వారి విషయంలో కింద వచనాల్లోకి వెళ్ళిపోతుంటే మనకు కనబడుతుంటుంది. ఇంతకీ వీళ్ళంటే దేవుని దృష్టికి ఏం చేశారట అంటే దోషం చేశారు, అంటే దోషులుగా ఎంచబడ్డారు. చూడండి, న్యాయస్థానాలు కూడా ఇదిగో నీ మీద వచ్చినటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిరూపితం అవ్వడం వలన నిన్ను దోషిగా తేల్చడం అయింది, కాబట్టి నీకు 6 సంవత్సరాలు జైలు శిక్ష అని న్యాయస్థానాల్లో కూడా తీర్పులు అనేటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే ఇశ్రాయేల్ విషయంలో కూడా ఒక సందర్భంలో వారు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును బట్టి వారు దోషులుగా ఎంచబడిన తర్వాత వారికి దేవుడు 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించేటువంటి శిక్షను వేశాడు. అసలు ఇంతకు వీళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకు వీరికి 7 సంవత్సరాల శిక్ష దేవుడు వేశాడు అన్నది మనకు అర్థం కావాలంటే 6వ వచనంలోనికి మనం వెళ్దాం. 6వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఎందుకు దేవుడు వారికి ఆ శిక్ష వేశాడో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది.
6 కదండి, క్షమించండి, 7వ వచనం చదువుతాం. 7 బాగుంటుంది. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపించెను. అంటే ఇదిగో వాళ్ళకి అప్పగించిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దానికి వారు తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారన్నప్పుడు దేవుడికి మొరపెట్టారు. ఎందుకు దేవుడు మొరపెట్టారంటే శిక్ష వేసింది మిద్యానులకు అప్పగించింది ఎవరు? వీళ్ళని దేవుడే కనుక. అంటే దేవుడే అప్పగించాడు కనుక, దేవుడే విడిపించగలడన్న విషయం తెలుసు కనుక వారి తప్పుకు వారు పశ్చాత్తపడి దేవుడికి వాళ్ళు మొరపెట్టారు. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు దేవుడికి ఈ విషయంలో మొరపెట్టడం అనేది జరిగిందో ఆ తర్వాత దేవుడు వెంటనే స్పందించిన తర్వాత ఏం జరిగింది చూడండి. యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపించెను. వాళ్ళు మొరపెట్టిన తర్వాత యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని అని వాళ్ళ ప్రారంభ స్థితిని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. మీరు ఐగుప్తులో ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ కూడా మీరు మొరపెట్టారు. మీరు మొరపెట్టినప్పుడు మీ మొర నేను విన్నాను కనుక మీకోసం ఒక నాయకుడిని పుట్టించాను. పుట్టించిన తర్వాత ఆ నాయకుడి నాయకత్వంలో మిమ్మల్ని అందరినీ కూడా మీ పితరులకు ఏ ప్రాంతం అయితే ఇస్తానని చెప్పాను ఆ ప్రాంతానికి మిమ్మల్ని నడిపించాను. మీకోసం నేను ఎంత చేశానని దేవుడు వారికి చేసిన దానిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏం చెబుతున్నాడు అన్నప్పుడు, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి, అంటే ఐగుప్తుల చేతిలో నుండి అలాగే మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, ఎవరైతే మీ ఎదురుగా ఉన్నారో ఆ సమయంలో వాళ్ళని పక్కకి నెట్టిపడేశాను. ఎందుకు? ఆ ప్రాంతాన్ని మీకు ఇవ్వడం కోసం వాళ్ళు తోలివేశాను. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని నేను మీకు ఇచ్చాననేది నిజమేనా? ఇచ్చాను. అప్పుడు మీరు ఏం చేశారు? మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి అమోరీయుల దేశమున నివసించుచున్నారు. ఆ సమయంలో వారి దేవతలకు భయపడకూడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట ఏం చేయలేదు, వినలేదు. ఇది జరిగింది. అంటే ఆ ప్రాంతాన్ని వారికి అప్పగించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమోరీయులు ఎవరైతేనో వాళ్ళ దేవతలకు వీళ్ళు ఏం చేసి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు మీరు అసలు? అంటే నేను దేవుణ్ణి, మీకోసం ఇంత చేశాను, నేను చేసినంత ప్రత్యక్షంగా మీరు చూసి కూడా మీరు నాకు భయపడకుండా మీరు ఎవరికి భయపడ్డారు? అమోరీయుల దేవతలకు మీరు భయపడ్డారు. అంటే ఆయనకు భయపడకుండా ఇంకా దేనికి భయపడినా ఎవరికి భయపడినా దేవుడు శిక్ష వేస్తాడు. వీళ్ళకి వేశాడు శిక్ష. ఏమండి, వేసినటువంటి దేవుడే ఆ తర్వాత వీళ్ళు మొర విని మళ్ళీ వాళ్ళని విడిపించేశాడండి. విడిపించాడు అక్కడి నుంచి. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది అన్నప్పుడు, ఆయన ఆజ్ఞను మీరినప్పుడు, ఆయన చెప్పింది చేయనప్పుడు శిక్ష వేస్తున్నాడు. ఆ తర్వాత మరలా ఆ శిక్షను ఆయనే తీసివేస్తున్నాడు. అంటే మనకి ఈయన శిక్షలు వేయడం అలాగే తీసివేయడం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది కదా. అసలు ఎందుకు శిక్ష వేస్తున్నాడు మనుషులకి? ఎందుకు వేయాలి శిక్ష అన్నప్పుడు అది వేయడానికి గల బలమైన కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటో మనం చూద్దాం ఈ సమయంలో. ఏమంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము అన్నాడు. ఏమండి, ఇక్కడ పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను నువ్వేం చేయొద్దు, తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఆ గద్దింపును విసుగవద్దు, గద్దించినప్పుడు నువ్వు విసుగొద్దు అన్నాడు. ఏమండి, ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇంకా చెప్పాలంటే ఎన్నో సందర్భాలు మన పెద్దలు చెబుతూ వచ్చారు. మనందరికీ తెలిసేది బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో రాయబడినటువంటి పదాల విషయంలో కావచ్చు, కామాల విషయంలో కానీ, పులు స్టాప్ల విషయంలో అయినా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని బైబిల్ను చదవడానికి ప్రయత్నం చెయ్యాలి అని. ఎందుకంటే బైబిల్లో ప్రయోగించినటువంటి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ నా కుమారుడా అన్నాడు, అలాగే ప్రభు అనే పదప్రయోగం చేశాడు. ఇక్కడ ప్రభు అనే పదం ఎలా కనబడుతుంది మనకన్నప్పుడు బోల్డ్ లెటర్స్లో కనబడుతుంది కదా.
బోల్డ్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాల్లో కనబడుతుంది. మరి పెద్ద అక్షరాల్లో కనబడుతున్నటువంటి ఈ ప్రభు అనేటువంటి ఈ మాటను మనం ఎవరికి ఆపాదించాలి అనగానే, ఏమంటే యేసుక్రీస్తుకి ఆపాదించేద్దామని ఆపాదించకండి. యేసుక్రీస్తుకు వారికి ఆపాదించడానికి కుదరదు. ఎందుకంటే అలా మీరు ఆయనకు ఆపాదిస్తే తప్పైపోద్ది. అలా అంటున్నారు ఏంటండి, ఇది యేసుక్రీస్తు వారికి సంబంధించిన మాట కాదంటే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి కూడా మరి చాలా సందర్భాల్లో ప్రభు అన్న పదప్రయోగం చేసినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం కదా. ఎక్కడ చేశాడు అనగానే మనందరికీ తెలిసినటువంటి మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో ఉన్నమాట. ఏముంటుంది అక్కడ? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. అక్కడ కూడా ప్రభు అనే ఉంది, ఇక్కడ కూడా ప్రభు అని ఉంది. కానీ అక్కడ పదప్రయోగం అది యేసుక్రీస్తు వారికి సంబంధించింది, ఇక్కడ చేయబడినటువంటి ఈ పదం తండ్రి అయిన దేవుడికి సంబంధించింది. ఎలా అండి మనం చెప్పగలం అన్నప్పుడు, ప్రభువుకు యేసుక్రీస్తు వారికి ప్రయోగించినటువంటి ఆ ప్రభు అనేది మనకు చిన్న లెటర్లో రాయబడి ఉంటుంది. అలాగే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాట పెద్ద అక్షరాల్లో రాయబడింది. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఆత్మ గురించినటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా ఆత్మ అనే పదం అనేది పెద్ద అక్షరాల్లో రాయబడి ఉంటుంది. అలాగని చిన్న అక్షరాల్లో కూడా ఆత్మ అనే పద ప్రయోగం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి పెద్ద అక్షరాల్లో రాయబడిన ఆత్మ అనేది ఏమో పరిశుద్ధాత్మకైతే, మరి చిన్న అక్షరాల్లో ఆత్మ అని రాయబడి ఉంటుంది కదా, ఇది ఎవరికి అన్నప్పుడు అది మనకు సంబంధించింది అనుకోవాలి కొన్ని సందర్భాల్లో. అయ్యండి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటాడు. అంటే అక్కడ ఆత్మ గురించి వచ్చిందా? వచ్చింది. అక్కడ ఆత్మని ఎలా ప్రయోగించబడింది అన్నప్పుడు చిన్న అక్షరాల్లో ప్రయోగించబడింది. అంటే ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకొని చదివితే తప్ప బైబిల్ ఏంటో, బైబిల్లో రాయబడిన సందర్భాలు ఏంటో, ఏ మాట ఎవరి గురించి రాయబడిందో మనకు అర్థమవుతుంది తప్ప అలా కాకుండా న్యూస్ పేపర్ చదువుకున్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం, నవలలు చదువుకున్నట్టుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం చేస్తే బైబిల్ అర్థమయ్యే అవకాశం లేదు. ఏమండి, ఇంకా ఖచ్చితంగా ఇది దేవుడికి సంబంధించిన మాటేనా అని మీరు అడిగితే దీని గురించి మీకు ఒక మంచి మాట చూపిస్తాను. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య పఠనం ఉంది కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. అక్కడికి వెళ్దాం. ఏమండి, అక్కడ కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో ఎక్కడైనా ప్రవక్తల చేత కానీ భక్తుల చేత రాయబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త నిబంధనలో రాయబడేటువంటి సమయాల్లో వాటి ముందు మనకు ఒక గీత కనబడుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నా కుమారుడు అని ప్రారంభించే ముందు ఒక గీత కనబడుతుందా? కనబడుతుంది. అంటే ఈ గీత కనబడగానే మీకు వెంటనే ఏం గుర్తు రావాలంటే ఈ మాట పాత నిబంధనలో ఖచ్చితంగా ఉంది అని మీకు గుర్తుకు రావాలి. ఏమండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి ఈ సమయంలో. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. యెహోవా శిక్ష నువ్వు తృణీకరింపవద్దు. ఆయన గద్దింపును, కొంచెం గట్టి చదువుతారండి, ఆయన గద్దింపునకు నువ్వు విసుకవద్దు అన్నాడు. చూడండి, అంటే హెబ్రీ పత్రికలో మనం చదివిన మాట ఇక్కడ కనబడుతుంది కదా. అంటే ఇక్కడున్న మాటే హెబ్రీ పత్రికలో రాయబడింది. ఈ చదవబడిన ఈ మాటను బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ప్రయోగించినటువంటి మాట ఇది తండ్రి అయిన దేవుడికి సంబంధించిన మాట. ఓకే, బాగుంది. అంటే శిక్ష అనేది ఆయన వేస్తున్నాడు. ఆ శిక్ష అనేది మనకి వేసినప్పుడు అలాగే మనం ఆ శిక్షను తృణీకరించకూడదు, ఆయన గద్దించినప్పుడు మనం విసకూడదు అని అన్నది బాగుంది. అయితే అసలు శిక్ష ఎందుకు వేస్తున్నాడు, ఎందుకు గద్దిస్తున్నాడు అన్నప్పుడు ఇదే హెబ్రీ పత్రికలో కిందకి వెళ్ళేటప్పటికి మనకి చాలా స్పష్టంగా అక్కడ రాయించేశాడండి ఆల్రెడీ. ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. మళ్ళీ అదే మాట మనం కిందకి వెళ్ళిపోతే మనకు చక్కగా కనబడుతుంది. అక్కడ చూడండి, ఆయన గద్దింపును ప్రభు తాను ప్రేమించిన వారిని ఆయన శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును అన్నాడు. అంటే ఎవరినైతే ఆయన ప్రేమిస్తారో వారిని ఏం చేస్తాడట? ఆయన శిక్షిస్తాడు. అంటే మనుషులందరినీ ఆయన ఏం చేస్తున్నాడు అనమాట? ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన శిక్ష అందరి మీదకి వస్తుంది, అందరి మీదకి వస్తుంది. ఏమండి, మనకు కూడా శిక్షలు పడతాయి అన్నప్పుడు పడతాయి. కానీ మనం ఏమనుకుంటామంటే కొన్ని సందర్భాల్లో శిక్ష పడినప్పుడు అది దేవుడు మనం చేసినటువంటి తప్పును బట్టి వేస్తున్న శిక్ష అనేది మనం గుర్తించకపోగా మనం ఎలా మాట్లాడుతామో తెలుసా? నేను భక్తిపరురాల్ని, నాకు వచ్చింది శిక్ష కాదు పరీక్ష, లేదంటే అపవాది నన్ను శోధిస్తుంది అని చెప్పి దాని మీద నెట్టేస్తాం.
ఏమండి, అసలు మనం ఏంటో, మన భక్తి ఏంటో, మన బ్రతికేంటో, మన వాక్యాన్ని ఎలా మన జీవితంలో అన్వయించుకుంటున్నామో, వాక్యానికి ఎంత మనం లోబడి మనం వెళుతున్నామో, అసలు మన భక్తి జీవితం ఏ స్థాయిలో ఉందో ఏమండి ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనకు తెలుస్తుంది. ఎందుకు? మనకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కనుక. మనస్సాక్షి ఏం చేస్తుంది అన్నప్పుడు, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మీరుతామో అప్పుడు వెంటనే స్టాప్ అంటుంది. నువ్వు మీరుతున్న వాక్యాన్ని అని చెబుతుంది. అలా చెప్పట్లేదంటే మీ మనస్సాక్షి ఏమైపోయినట్టంటే చచ్చిపోయినట్లు. చచ్చిపోయిందని అర్థం. చచ్చిపోయింది అనుకో, అసలు ఇక నీకు గద్దింపులు ఉండవు. నీకు ఏమనుకుంటావు అంటే నువ్వు వెళ్తున్న దారే సరైంది అనుకుంటావు. అలా అనుకున్నామంటే మనల్ని బాగు చేయడం ఎవరి వలన కాదండి. ఎప్పుడు అలా మనం అనుకోకూడదు, అలా ఎప్పుడు మనం ఉండకూడదు. దేవుడు ఏం చేస్తాడన్నప్పుడు, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆయన పిల్లలైన వారిని ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమించినటువంటి తన పిల్లల్ని శిక్ష వేస్తున్నాడు. అంటే శిక్ష వేయడం ఎందుకు అన్నప్పుడు మార్చుకోవడం కొరకండి. అది మార్చడానికి, జీవితాలను మార్చడానికి ఆయన శిక్ష వేస్తున్నాడు. ఏమంటే మీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ముందుగా బుజ్జగించి చెబుతారు, నాన్న చెయ్యొద్దు అంటారు. మరలా వాడు చేసాడు అనుకోండి, ఎందుకు చేసావు, చెయ్యొద్దు అంటారు. మరలా చేసాడు అనుకోండి, వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేసాడు అనుకోండి, బెత్తం వాడతారు వాడికి. అవునా కదా చెప్పండి? బెత్తం వాడతారు. అంటే మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని మార్చడానికి మీరు శిక్షించడం ఎంత న్యాయం అని మీరు అనుకుంటారో, అలాగే తప్పు చేస్తున్నటువంటి మనుషులైనటువంటి మన అందరినీ కూడా సమయం సందర్భాన్ని బట్టి చేసే తప్పులకు దేవుడు వేస్తున్న శిక్షను దాన్ని మనం ఎలా తీసుకోవాలన్నప్పుడు తండ్రి మార్చుకోవడానికి వేసే శిక్ష అని మనం అనుకోవాలి. ద్వితీయోపదేశకాండం ఒకసారి ఆ మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అలాగే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించు వాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములను నడుచుకున్నట్లు ఆయనకు భయపడి నీ దేవుడని యెహోవా ఆజ్ఞ నువ్వేం చేయాలి? గైకొనాలి అంటున్నాడండి. ఒక తండ్రి తన కుమారుని ఎలాగైతే శిక్షిస్తాడో అలాగే దేవుడైనటువంటి యెహోవా మనల్ని శిక్షిస్తున్నాడు. అంటే ప్రభు శిక్ష ఏముందన్నప్పుడు ఆయనలో ఇదిగో ప్రేమ. ప్రభు శిక్షలో ప్రేమ ఉంది, అందుకే శిక్ష వేస్తున్నాడు. ఇంకా ఏముందన్నప్పుడు ఆయనకు ఆ ప్రేమతో పాటండి ఆయనకు ఆరాటం, ఆవేదన. ఏంటి ఆవేదన అన్నప్పుడు, ఎక్కడ నా పిల్లలు నాకు కాకుండా పోతారేమో, ఎక్కడ నా పిల్లలు నా మాటలు మీరి బ్రతుకుతున్నారు కనుక నా చెయ్యి జారి నరకంలో పడిపోతారేమో అని దేవుడు ఆవేదన పడుతున్నాడండి. కాదా చెప్పండి? ఏమండి, గర్భాన పుట్టిన 4 పిల్లలు ఉన్నప్పుడు 4 పిల్లల్లో 3 బాగుండి ఒక్కడే బాగలేదనుకోండి, ఆ తండ్రి మనశ్శాంతిగా ఉండగలడా? బాగులేని ఒక్క కుమారుని బట్టి సంతోషంగా ఉండలేడండి. ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. ఎవరి కోసం? ఒక్కని కోసం. 3 మంచిగా బ్రతుకుతున్నారు, 3 చాలా బాగున్నారు, వీడొక్కడే దారి తప్పిపోయాడు, వీడొక్కడు కూడా మంచిగా ఉంటే బాగుండు అనుకుంటాడు. ఎందుకు? వీడి జీవితం వీడి చేతులారా నాశనం చేసుకుంటున్నాడే అని ఆయన పడే బాధ, ఆవేదన, తండ్రికి పిల్లల పట్ల ఉండే ఆవేదన. అందుకే ఆయన అందరినీ మార్చుకోవాలనుకుంటున్నాడు. ఎలా మార్చుకోవాలి? వాక్యం చెప్పి మార్చుకోవాలి. చెప్తేనా వినకపోతే గద్దించాలి, గద్దించినా వినకపోతే శిక్ష వేసైనా మార్చుకోవాలి. ఎందుకు తండ్రి ఇంత బారటపడుతున్నావు? ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఎందుకు మనుషులను కాపాడుకోవాలని ఇంతగా నువ్వు తపన పడుతున్నావు అన్నప్పుడు ఆయన మనసు ఏంటోనండి యెహెజ్కేలు గారి ద్వారా ఒక మంచి మాట చెప్పాడండి. ఆయన మనసు ఏంటో యెహెజ్కేలు గారి ద్వారా రాయించాడు. ఒకసారి ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఏమండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వాళ్ళు మారిపోకుండా వాళ్ళ ప్రవర్తన వారు దిద్దుకొని వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవాకు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం అంటే సంతోషం కాదు.
మన కండ్ల ముందు భయంకరమైనటువంటి నేరస్తులను ఏమండి చట్టాలు శిక్షిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి, ఇలాంటోడు ఉండడం కంటే పోవడం మంచిదండి అంటాం. వీడు సమాజానికి చీడపురుగండి, దేశానికి వీడు మంచివాడు, దేశానికి మంచిది కాదండి ఇలాంటి వాళ్ళు ఉండడం, వీడికి శిక్ష వేయడం న్యాయమే, వీడు చనిపోవడం న్యాయమే అంటాం మనమైతే. కానీ దేవుడు అలాంటి వాడిని చూసి కూడా దేవుడు ఏం చేస్తాడు, బాధపడతాడు. ఎందుకు? వాడు కూడా ఎవరు కుమారుడు? దేవుడు కుమారుడు కనుక. నువ్వు దుష్టుడుగా చెప్పబడుతున్నటువంటి ఆ వ్యక్తి కూడా దేవుడు గర్భం నుంచి వచ్చిన వాడే కనుక అలాంటి వాడు కూడా నశించి నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. అలాంటి వాడు కూడా మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. అదండి ఆయన ప్రేమ. అంటే ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టం లేదంటే ఎవ్వరు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. దుష్టులతో సహా అందరూ కూడా మారు మనసు పొందాలి, వారి జీవితాలను మార్చుకోవాలి, ప్రతి ఒక్కరూ నా ఆజ్ఞల ప్రకారంగా వారు జీవించాలి, నేనున్నటువంటి పరలోకానికి రావాలి, నాతో పాటు ఈ సింహాసనం మీద కూర్చోవాలి, ఈ పరలోకాన్ని ఆనందించాలి తప్ప ఒక్కడు కూడా నా దగ్గరికి రాకుండా నరకానికి వెళ్ళిపోకూడదని దేవుడు ఆవేదన పడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మనిషిని మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. అదండి ప్రభు ప్రేమలో ఉన్నటువంటి శిక్ష, ప్రభు శిక్షలో కనబడుతున్నటువంటి ప్రేమ అదేనండి. మరి ప్రభు శిక్ష వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలన్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం అలర్ట్ అయిపోవాలి. ఎందుకు వచ్చింది ఈ సమస్య నా మీదకి అన్నప్పుడు నేనేమైనా తప్పు చేస్తున్నానేమో, అందుకే దేవుడు ఏమన్నా శిక్ష వేశాడేమో అనుకొని మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఆలోచించుకుంటామో మనకు అర్థమైపోతుంటుంది మనం చేసినవన్నీ కూడా. అప్పుడు మనం ఆ తప్పు నుంచి మనం తప్పించుకొని మన ప్రవర్తనను దిద్దుకొని చక్కగా బ్రతకడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు ఆనందపడిపోతాడండి. మనం ఎప్పుడు ఎలా ఉండాలన్నప్పుడు ప్రభు ప్రేమను పొందుకునే వారంగా ఉండాలి తప్ప ప్రభు మనల్ని చూసి వీడికి శిక్ష వేసైనా వీని మార్చాలి అని దేవుడు మనల్ని బట్టి అనుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకుండా ఎప్పుడు వేసే అడుగు, మాట్లాడే మాట, చేసే ప్రతి పని ఇది వాక్యానుసారమైందేనా, నేను వాక్యానుసారమే వెళ్తున్నానా, నేను వాక్యానుసారమే బ్రతుకుతున్నాను, 1కి 100 సార్లు మనం ప్రశ్నించుకుంటూ వెళ్ళగలిగితే ఎప్పుడు కూడా ప్రభు శిక్షలోనికి వెళ్ళే అవకాశం మన జీవితంలో రాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో ప్రభు శిక్షలో ప్రేమ ఉంది. ఆయన ప్రేమ ఉంది కనుకనే శిక్షించైనా మనల్ని మార్చుకోవాలనుకుంటున్నాడు. ఈ విషయాలను మీరు విన్నారు, మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. అర్థం చేసుకున్న వారిగా, తండ్రి మనసు ఏంటో తెలుసుకున్న వారిగా, తండ్రికి నచ్చే విధంగా నేను మనం అందరం బ్రతకాలని మనస్ఫూర్తిగా మీకు తెలియచేస్తూ మరి ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, మీ పిల్లలకు నాయనా మీ శిక్షలో ప్రేమ ఉంటుందా అన్నప్పుడు ఉంటుంది అని మీరు రాయించిన లేఖనాలను బట్టి చూపించాను. మీ పిల్లలు విన్నారు, నేర్చుకున్నారు. విన్న మీ పిల్లలు తండ్రి విని విడిచిపెట్టేవారుగా ఉండక నాయనా, విన్న మాటలను తండ్రి నేర్చుకున్న వారిగా, హృదయంలో భద్రపరుచుకునేవారిగా ఉండి భక్తి జీవితాన్ని తండ్రి మీ వాక్యానుసారంగా కొనసాగించి ఈ భూమి మీద తనువు చాలించిన ఆయన మీ హక్కును మీ చెంతకు చేరు భాగ్యాన్ని తండ్రి అనుగ్రహించమని వేడుకుంటూ జరగబోతున్నటువంటి కార్యక్రమంలో మీ పిల్లలు తండ్రి పెద్దలు వాక్యం చెప్పడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటువంటి ఉన్నతమైన మాటలను వారి నోట మాకు వినిపించమని, కార్యక్రమాద్యాంతమునైనా మీకు మహిమకరంగా జరుగునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.